ఇక నెక్స్ట్ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గానికి వస్తే ఇక్కడ తాడికొండ, మంగళగిరి, ప్రత్తిపాడు, పొన్నూరు, తెనాలి, గుంటూరు ఈస్ట్ వెస్ట్ ఈ కాన్స్టిట్యున్సీలు, ఈ అసెంబ్లీ సెగ్మెంట్లు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి కూడా ఇందులోనే ఉంది. ఇది అందుకని కీ కాన్స్టిట్యున్సీగా మారిపోయింది. మొత్తం గుంటూరు పార్లమెంట్కి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ ఈయన ఏం చెబుతున్నాడంటే 1,50,000 తక్కువ మెజారిటీ వస్తే నాకు తక్కువ మెజారిటీ వచ్చినట్టు నేను చాలా ఫీల్ అవుతానని చెప్తున్నాడు. అంటే 1,50,000 మెజారిటీకి మించి వస్తుంది అని చెప్తూ ఉన్నాడు. ఆయన చెప్పటమే కాదు, అక్కడ క్షేత్రస్థాయిలో అదే కనపడుతూ ఉన్నది. తాడికొండ నియోజకవర్గంలో అయితే మీకు వైసీపీ వాళ్ళు కనీసం ప్రచారం కూడా చేయట్లేదు. అన్ని రాజధాని గ్రామాలు అందులో చాలా ఉన్నాయి. వీళ్ళు వెళ్తే వాళ్ళు ఏమన్నా అడుగుతారేమోనని, రాజధాని ఏది అని అడుగుతారేమోనని వీళ్ళు ప్రచారానికే వెళ్ళని పరిస్థితి ఇక్కడ కనపడుతున్నది. ప్రతిపాడు కాన్స్టిట్యున్సీ, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, ఇందులో తెలుగుదేశం వాళ్ళు ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని దించారు, రామాంజనేయులు. ఆయనకి చాలా మంచి పేరుంది. ఆయన చాలా కష్టపడి అక్కడ చాలా కాలం నుంచి పనిచేస్తూ ఉన్నాడు. అంటే ఊరికే సడన్ గా ఏదో టికెట్ తీసుకొని రావటం కాకుండా ఆయన పార్టీకి పనిచేస్తున్నాడు. ఆయన గుడ్ విల్ చాలా కంటిన్యూ అవుతున్నది. పొన్నూరులో వైసీపీకి వస్తున్న వ్యతిరేకతని వాళ్ళు అంచనా వేసుకొని అక్కడి నుంచి క్యాండిడేట్ ని మార్చుకున్నారు. వైసీపీ వాళ్ళే క్యాండిడేట్ ని మార్చుకున్నారు. సో అందుకని ఇప్పుడు పొన్నూరు మళ్ళీ టీడీపీ క్లియర్ సీట్ ఉన్నది. తెనాలిలో కీన్ కాంటెస్ట్ ఉంది. తెనాలిలో జనసేన నాయకుడు నాదెళ్ల మనోహర్ పోటీ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ కొంత అంటే తెలుగుదేశం జనసేన మధ్యలో ఓటు ట్రాన్స్ఫర్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. అవి బహుశా ఇవాళ రేపట్లో అవి సెట్ అవుతాయి అనుకుంటున్నాను. అంటే నా అంచనా ప్రకారం, మీకంటే తెలుసు అనొచ్చు మీరు. నా అంచనా ప్రకారం నేను ముందరే చెప్పాను, మూడ్ ఆఫ్ ది పీపుల్, మూడ్ ఆఫ్ ది స్టేట్, అట్లాగే మూడ్ ఆఫ్ ది కాన్షియన్సీ పీపుల్, ఒపీనియన్ లీడర్స్ వాళ్ళ దీంతో మనం చెప్తున్నాం. కాబట్టి 1-2 రోజుల్లో తెనాల్లో గనక వీళ్ళు ఈ ఓటు ట్రాన్స్ఫర్ ఇష్యూస్ గనక సెట్ చేసుకోగలిగితే, టీడీపీ జనసేనకి టికెట్ ఇచ్చారు. సో అందుకని జనసేన వాళ్ళు టీడీపీ తోటి ఈ ఇష్యూస్ సెటిల్ చేసుకోవాలి. అది కనుక చేసుకోగలిగితే మీకు ఇక్కడ అసలు మొత్తం బోణి కొట్టే పరిస్థితి లేదు వైసీపీ. గుంటూరు వెస్ట్ లో విడుదల రజని అసలు మొత్తం అక్కడికి ఆ నియోజకవర్గంకి వెళ్ళి చూస్తే అన్ని ఆమె కటౌట్లే ఉంటాయి, ఆమె ఫ్లెక్సీలే ఉంటాయి. తీరా చూస్తే ఓటేసే నాదుడు కనపట్టలేదు. అంత దారుణమైన పరిస్థితుల్లో అక్కడ ఉన్నది. సో ఇవన్నీ చూస్తే మొత్తం గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పెమ్మసాని చంద్రశేఖర్, అతని ఎఫెక్ట్ బాగా ఉంది. మంగళగిరి ఎఫెక్ట్ మొత్తం చుట్టుపక్కల అంతా కూడా స్ప్రెడ్ అవుతున్నది. ఎందుకంటే మంగళగిరిలో లోకేష్ ఆ నియోజకవర్గాన్ని ఎట్లా తీర్చిదిద్దుకున్నాడో, అంటే అంతకుముందు ఎన్నికల్లో ఓడిపోయాడు కదా, మరి ఓడిపోయిన తర్వాత కూడా ఆ విధంగా అసలు ఆ నియోజకవర్గాన్ని ఒక దారిలో పెట్టుకోవడం అంటే అది గొప్ప విషయం. ఇంకోటి ఏంటి, వైసీపీ గవర్నమెంట్ ఉండంగా వీళ్ళు మనకు తెలుసు కదా, వైసీపీ గవర్నమెంట్ అంటే ప్రత్యర్థుల్ని వేటాడి చేసే ఒక కిల్లింగ్ ఇన్స్టింక్ట్ ఉన్న వైసీపీ గవర్నమెంట్ ఉండంగా మంగళగిరిలో లోకేష్ ఇంత వర్క్ చేసుకోవటం అనేది అది చుట్టుపక్కల నియోజకవర్గాలన్నిటి మీద ప్రభావం పడుతున్నది. అది చూసి మనం తెలుగుదేశానికి ఓటేస్తే ఈ విధంగా మనకి పాజిటివ్ జరుగుతుంది అన్న ఒక మెసేజ్ మొత్తం స్ప్రెడ్ అవుతున్నది. ఇది గుంటూరు జిల్లా మొత్తం, అంటే ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తం కూడా ఈ పాయింట్ స్ప్రెడ్ అయి ఉన్నది. సో ఒకవైపు
తెలుగుదేశం పార్లమెంట్ క్యాండిడేట్ పెమసాని చంద్రశేఖర్, అవును, ఇంకోవైపు లోకేష్ చేసిన వర్క్ ఎఫెక్ట్, అవును, ఈ మొత్తం ఈ ఒక గుంటూరు పార్లమెంట్ మీదే కాకుండా ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తం మీద కూడా పడుతూ ఉన్నది. ఓకే. నెక్స్ట్ మనం నరసరావుపేట నియోజకవర్గానికి వద్దాం. నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గంలో పాపం జగన్మోహన్ రెడ్డికి క్యాండిడేటే దొరకల. నెల్లూరు నుంచి దిగుమతి చేసుకున్నాడు అనిల్ కుమార్ యాదవ్ అని, అంతకుముందు నీటిపారుదల శాఖ మంత్రికి చేశాడు. ఓకే. పోలవరం ఎప్పుడు కడతానంటే ఏదో మిమిక్రీ చేసి చెప్పాడు అసెంబ్లీలో. ఎప్పుడు వచ్చాం కాదన్నా ఏదో డైలాగ్ ఉంటుంది కదా, బుల్లెట్ దిగిందా లేదా అని, ఆ డైలాగ్ తోటి చెప్పాడు. అప్పుడు అనుకున్నారు ఈయన ఏదో పెద్ద గొప్ప జాతీయ నాయకుడు అనుకున్నారు. ఇప్పుడు ఆయన్ని తీసుకొచ్చి నెల్లూరు జిల్లా నుంచి తెచ్చి నరసరావుపేటలో పోటీకి పెట్టారు. నరసరావుపేట పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో పెదకూరపాడు, చిలకలూరుపేట, నరసరావుపేట అసెంబ్లీ, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల నియోజకవర్గాలు ఉన్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాలు. వీటిలో మాచర్ల అనేది చాలా కీన్ కంటెస్ట్ తోటి ఉన్నది. మాచర్లలో మొన్నటి వరకు కూడా కీన్ కంటెస్ట్ ఉంది వైసీపీకి తెలుగుదేశానికి మధ్యలో. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని ఆయన వైసీపీ ఎమ్మెల్యే, జోలకంటి బ్రహ్మారెడ్డి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్. ఈయన జోలకంటి బ్రహ్మారెడ్డి పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నాడు తప్ప ఆర్థిక బలం లేదు. ఆర్థిక బలం లేకపోయినా సరే ప్రజలు ఎట్లా ఉన్నారంటే, ప్రజలు వచ్చేసి ఆయన నామినేషన్ వేసేటప్పుడు జోలకంటి బ్రహ్మారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్నాడు అని తెలిసి 1,00,000 మంది వచ్చారు. అది చూసిన తర్వాత అసలు మొత్తం ఈ పల్నాడు జిల్లా మొత్తం మీకు వైసీపీ ఎట్లా ఉందో అర్థమైపోతుంది. అంటే మాచర్ల హార్డ్ కోర్ అసలు పల్నాడు జిల్లాకి కీలకమైన ప్రదేశం. ఆ పల్నాడు జిల్లా మాచర్లలో వైసీపీ చాలా స్ట్రాంగ్. అసలు మీకు ఒకటి కాదు, అన్ని రకాల నేరాలకి మాచర్ల కేంద్రంగా ఉన్నది ఈ 5 సంవత్సరాల కాలంలో. ఒక నేరం కాదు, మీరు యు నేమ్ ఇట్, అక్కడ అన్నీ జరుగుతాయి. అసలు అంత అరాచకమైన పాలన ఇక రాష్ట్రంలో ఎక్కడా లేదు అన్నంతగా ఉంది మాచర్లలో. ఆ పాలన, అరాచక పాలనతోటి విసిగిపోయి ఉన్నారు. అక్కడ ప్రధానంగా ఏంటంటే ఇవన్నీ ఈ నియోజకవర్గాలన్నిటికి కూడా మెయిన్గా ఇరిగేటెడ్ వాటర్ ఇవ్వాల్సింది వరికపూడి సెల అనే ఒక ప్రాజెక్ట్ నుంచి ఇవ్వాలి. ఆ ప్రాజెక్టుకి చంద్రబాబు నాయుడు మొత్తం అంతా చేశాడు, ప్రాజెక్టు అంతా డిజైన్ చేశాడు. ఫారెస్ట్ క్లియరెన్స్ దగ్గర ఆగిపోయి ఉన్నది. ఫారెస్ట్ క్లియరెన్స్ చాలా జాప్యం జరిగింది. వాళ్ళు మాకు ఫారెస్ట్ సబ్మర్జెన్స్ ఉన్న ఫారెస్ట్ అంటే మునిగిపోయే ఫారెస్ట్ని మాకు ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇవ్వండి అని అడిగారు. దాంతో ఆ ఇష్యూ డిలే అయిపోయింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం 4 సంవత్సరాలు కాలయాపన చేసి 4.5 సంవత్సరాల తర్వాత వెళ్ళి ఆ వరికపూడి సెలకి మళ్ళీ శంకుస్థాపన చేశాడు. నేనే తెచ్చాను, ఇంకెవరు తేలేకపోయారని చెప్పాడు. శంకుస్థాపన చేసి ఈ బయటకు వచ్చి ఇప్పటికి 6 నెలలు అయింది. అక్కడ ఒక ఇటుకరాయి ముక్క కూడా పెట్టలే. సో అది చిరకాల వాంఛ. ఇక్కడ మాచర్ల, గురజాల, వినుకొండ ఈ ప్రాంతం వాళ్ళందరికీ కూడా వరకపూడి సెల ప్రాజెక్టు రావాలనేది చిరకాల వాంఛ. దాని మీద ఇప్పుడు తెలుగుదేశం పార్టీని వీళ్ళందరూ కూడా దగ్గరుండి ప్రజలే గెలిపించుకోబోతున్నారు. అది మాచర్ల నుంచే మొదలైంది. ఈ రోజున జోలకంటి బ్రహ్మారెడ్డి తెలుగుదేశం క్యాండిడేట్ హ్యాండ్స్ డౌన్ విక్టరీ పొజిషన్లో ఉన్నాడు. గురజాలలో కూడా అంతే, వైసీపీ దౌర్జన్యాలు అవి ఎక్కువ ఉన్నాయి, దాని మీద తిరుగుబాటు చేశారు. వినుకొండ నిన్న మొన్నటి వరకు కూడా టఫ్ కంటెస్ట్లో ఉన్నది. ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఇక్కడ ఎప్పుడైతే బీజేపీ తోటి టైఅప్ అయిందో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసినాయో, ముఖ్యంగా వైశ్యాసులో, బ్రాహ్మిన్స్లో చాలా మార్పు వచ్చింది.
ఓకే. ఈ 2 సామాజిక వర్గాల్లో. మీకు వినుకొండలో కానీ, నరసరావుపేటలో కానీ, సత్తెనపల్లిలో కానీ, చిలకలూరుపేటలో కానీ వైశ్య సామాజిక వర్గం చాలా గణనీయంగా ఉంటుంది. వాళ్ళందరూ ఈ రోజున తెలుగుదేశం వైపు చూస్తూ ఉన్నారు. ఓకే. వైసీపీ ఈ 5 ఏళ్ల పాలనలో వాళ్ళని వ్యాపారాలే చేసుకొనివ్వలేదు. సో అందుకనే మొత్తం వైశ్య సామాజిక వర్గం, మొత్తం బ్రాహ్మిన్ సామాజిక వర్గం వీళ్ళందరూ కూడా మొత్తం వీళ్ళు మెయిన్గా వీళ్ళే ఒపీనియన్ లీడర్స్ ఉన్నారు ఈ సెగ్మెంట్ మొత్తంలో. ఓకే. ఈ ఒపీనియన్ లీడర్స్ వాళ్ళు చేసిన అంటే వాళ్ళు పడ్డ అనుభవించిన కష్టాలు ప్రజలకి చెప్తూ ఉంటే ఓకే. ప్రజల్లో మార్పు వచ్చింది. సో దిస్ ఈజ్ ది మొత్తం ఈ ఒక్క నరసరావుపేట నియోజకవర్గం, పార్లమెంటు నియోజకవర్గం మొత్తం చూస్తే అది మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఓకే. అంతా ఇట్ ఈస్ లైక్ ఎ మినీ ఆంధ్రప్రదేశ్. ఆ తరహాలో ఇక్కడ అంతా జరుగుతూ ఉన్నది. సో ఇక్కడ వైసీపీ మామూలుగా గెలుస్తుంది అనుకున్న మాచర్లలోనే వ్యతిరేకంగా ఉంది. ఓకే. ఇంకా మిగిలినవి ఏవీ లేవు. నరసరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో వైసీపీ ఇంకా గెలుస్తుంది అన్న నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. ఓకే. కానీ వాస్తవం ఏంటి? వాస్తవం అంటే ఇంకొక 2-3 రోజులు గడిస్తే కానీ మనం చెప్పలేం. ఇంకొక 2-3 రోజులు అంటే పోలింగ్ టైంకి మొత్తం అక్కడ తెలుగుదేశం క్యాండిడేట్ అరవింద్ బాబు ఆయన రెగ్యులర్గా చెప్తూ ఉన్నాడు, కన్విన్స్ చేస్తూ ఉన్నాడు. ఓకే. ఆయన మీద కొంత సింపతి ఫ్యాక్టర్ ఉంది, లాస్ట్ టైం ఓడిపోయాడని. సో మరి ఆ సింపతి ఫ్యాక్టర్ పని చేస్తే నరసరావుపేట మీద కూడా వైసీపీ వాళ్ళు ఆశ వదులుకోవాలి. ఓకే. అంటే అనిల్ కుమార్ యాదవ్ ఆయన మార్క్ ని అనిల్ కుమార్ యాదవ్ అసలు మొత్తం పార్లమెంట్ క్యాండిడేట్ గా అనిల్ కుమార్ యాదవ్ చేస్తున్న ప్రచారం ఏమీ లేదు. పైగా అతను మొత్తం పెదకూరపాడు, చిలకలూరుపేట, నరసరావుపేట అసెంబ్లీ, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల ఈ మొత్తానికి మైనస్ అనిల్ కుమార్ యాదవే. ఓకే. అంటే వాళ్ళ పార్లమెంట్ క్యాండిడేట్ వాళ్ళకి మైనస్ అయ్యాడు. తెలుగుదేశం పార్లమెంట్ క్యాండిడేట్ లావు కృష్ణదేవరాయలు అతను వీళ్ళందరికీ ఎసెట్ అయ్యాడు. ఓకే. అతను చాలా చక్కగా పనిచేశాడు కాబట్టి ఆ ఎఫెక్ట్ ఈ సెగ్మెంట్లో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులందరి మీద పడుతున్నది. ఓకే. అది ఇక్కడ ప్రత్యేకత. జగన్మోహన్ రెడ్డి మరి ఏదో పెద్ద ఆలోచించి నెల్లూరు నుంచి క్యాండిడేట్ని తెచ్చిపెట్టాడు కానీ అది ఇక్కడ తుస్సుమన్నది. ఓకే.